సో మీరు చూసిన వాటిలో వెస్ట్ జోన్లో శ్రీశైలం హైవే అటు వెస్ట్ జోన్ అనేది ఇటు మనకి ముంబై హైవే కింద వస్తుందండి. ముంబై హైవే ఇటు మొత్తం బాగా డెవలప్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వెస్ట్ జోన్లో మొత్తం ఎలా ఉన్నాయి సార్ రేట్లు కావచ్చు, ముంబై హైవే ఈ మొత్తం బాగా డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పి కూడా మనం వింటూ ఉన్నాం. ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇప్పటికీ సామాన్యులకి అందుబాటు ధరల్లో అసలుకి ఆ ప్రైజెస్ ఉన్నాయా? చాలా అంటే ఒక 50 లక్షల లోపు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మరి ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏమన్నా అందుబాటులో ఉన్నాయా ప్లాట్స్? అంటే ఓకే అండి, యాక్చువల్గా నేను ఓపెన్ ప్లాట్స్ మీరు ఎక్స్పర్ట్. నేను ఓపెన్ ప్లాట్లే నేను మొదటి నుంచి చేశాను. అన్ని రోడ్లోనే ఆల్మోస్ట్ ఆల్ చేసామండి. ఎక్కడ ట్రెండ్స్ ఎలాగ ఉన్నాయని కొంత అవగాహన అయితే నాకు ఉన్నది. ఇప్పుడు ఏ కస్టమర్ అయినా సరే తన సంపాదించిన డబ్బుల్ని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలని ఆలోచిస్తాడండి. ఎందుకంటే దాని సెక్యూరిటీ ఉండాలి, పెరగాలి అనే ఆలోచనతోటే. మనకు ఫస్ట్ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందంటే, డబ్బు మన దగ్గర ఉందంటే బ్యాంకులో దాచుకుంటాం. ఎందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం. మొదట ప్రతి ఆలోచన వచ్చింది, మొదట ఆలోచన బ్యాంకులోనే దాచుకోవాలి. సెక్యూరిటీ 200% సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి. కానీ ఈరోజు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద కానీ మనకి 12 ఇయర్స్ 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ మనకు డబుల్ అవ్వట్లేదు. సెకండ్ ఆప్షన్ గోల్డ్ అండి. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఇమీడియట్గా క్యాష్ చేసుకోవచ్చు. ఆ గోల్డ్ కొనాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనలేము. మన అవసరానికి తగ్గట్టు కొనుక్కుంటాం తప్ప దాన్ని కేజీలు కొనుక్కొని మన దగ్గర పెట్టుకోవాలి. థర్డ్ది వచ్చి షేర్ మార్కెట్. ఈరోజు మనకు తెలుసు అండి, షేర్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతిదీ కూడా. ఇక లాస్ట్ ఛాన్స్, బెస్ట్ ఛాన్స్ ఏంటంటే ల్యాండ్ బిజినెస్ అండి. ల్యాండ్ మీదే పెట్టమని చెప్తాను నేను. ఎక్కడ చాలామంది చెప్పారు, సోమన్ గారి దగ్గర నుంచి మన మురళీమోహన్ గారు కానీ ఎన్నో ఇంటర్వ్యూలో కూడా ల్యాండ్ మీద పెట్టండి బాగా పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అది ప్రాక్టికల్గా చూసామండి. మరి ల్యాండ్ మీద పెట్టింది ఎందుకు పెరుగుతుంది, మిగతా వాటి మీద లేదా వేరే వేరే వస్తువుల మీద కానీ వేరే వేరే ప్రాడక్ట్ మీద పెట్టడానికి పెరగకపోవడానికి కారణం ఏంటి అంటే, ల్యాండ్ ఈజ్ లిమిటెడ్ అండి. భూమి అనే గ్రహాన్ని మనం పెంచలేము. జనాభాని విపరీతంగా సూత్రం అంటారు ఇది, సౌండ్ వగర్ సూత్రం. అంచేత దాని మీద ఎక్కడ పెట్టినా కూడా మనకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం అనేది ఉండదు. మీరు ఒక స్టోరీ చూసారా, చిరంజీవి గారు మాట్లాడింది? అవును, చూసానండి. సో సినిమాల్లో కన్నా నేను భూముల మీద ఎక్కువ సంపాదించాను. నిజమండి. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో చెప్పారంట, నువ్వు కార్లు కొని వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే అది తాత్కాలికంగా ఉంటుంది, కానీ భూముల మీద ఇన్వెస్ట్ చెయ్యి, సో ఖచ్చితంగా నీకు భవిష్యత్తు ఒక బంగారం రూపంలో కనపడుతుంది అని చెప్పి స్వయం చిరంజీవి గారు చెప్పారు. కరెక్ట్ అండి. ఎందుకంటున్నానంటే సార్, తమ రంగాల్లో ఏ ఫీల్డ్లో ఉండేయండి, తమ రంగాల్లో సంపాదించిన డబ్బుల్ని ల్యాండ్ మీద పెట్టిన వాళ్ళు ఈరోజు కోటేశ్వర్లు అయ్యారండి. వాళ్ళ ప్రొఫెషన్లో వచ్చేది తక్కువే, లిమిటెడ్. ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికి అది ఆగిపోద్దండి. చాలామంది సినిమా యాక్టర్లు మనం చూసాం, సీనియర్స్ ఉంది, బాగా సంపాదించుకున్న వాళ్ళు కూడా చివరి నిమిషంలో ఎన్ని ఇబ్బందులు పడి వాళ్ళ మరణాలు మనం చూసామండి. తిండి కూడా లేకుండా కూడా బాగా సంపాదించుకున్న వాళ్ళు కూడా. కానీ అదే ఒక ల్యాండ్ మీద పెట్టిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. ల్యాండ్ పెరుగుతూనే ఉంటుంది, వాళ్ళు పట్టించుకోకపోతున్నా కూడా అది పెరుగుతుంది. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒక జెన్యూన్ ల్యాండ్ కొని పెట్టుకుంటే చాలు. అంచేత ల్యాండ్ మీద పెట్టడం అనేది 100% కాదని 200% సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండి. సో ముంబై హైవే ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్? ముంబై హైవే ప్రైజెస్ నేను అన్నట్లు మిడిల్ క్లాస్ పీపుల్ ఒక 50 లక్షల లోపు ఉన్న వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మరి బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, వెంచర్స్, మంచి వెంచర్స్ ఎక్కడ? ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ అనగానే ప్రతి ఒక్కరు కూడా లేఅవుట్లు చేస్తున్నారండి. ఎందుకంటే బిజినెస్ కాబట్టి ఇది. అయితే కన్జ్యూమర్ ఆలోచించేది ఎలా ఉంటుందంటే, కస్టమర్ ఆలోచించేది నేను పెట్టిన రూపాయి సేఫ్గా ఉందా లేదా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఇది ఒక స్తబ్దంగా అయిపోయిందండి. ఎందుకంటే ఏ రోడ్లు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏమైనా ఉందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చెప్పినట్టుగా వెస్ట్ జోన్ అంటే ముంబై హైవే మీకు పటాన్ చెరువు, ఇస్నాపూరు, మీకు సంగారెడ్డి, ఇక్కడి వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి నెక్స్ట్ సదాశివపేట దాకా మనకి ఉన్నదని. తర్వాత జహీరాబాద్ వరకు, ఎందుకంటే నిమ్స్ అనేది కొత్తగా అనౌన్స్ చేసింది. దానికి 19,000 ఎకరాలు ఆల్మోస్ట్ ఆల్ దాన్ని కేటాయించడం జరిగిందండి సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ ఇండస్ట్రీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రావడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ 1,00,000-2 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఆటోమేటిక్గా ఆ రోడ్డుకి దాని ఇంపార్టెంట్ పెరిగిపోద్దండి. దానివల్ల ఏమవుతుందంటే, ముంబై హైవేకి ఈరోజు ఒక క్రేజ్ వచ్చింది. ఒక 2-3 ఇయర్స్ నుంచి విపరీతమైన క్రేజ్ దానికి రావడం జరిగిందండి. ఎప్పుడైతే క్రేజ్ వచ్చిందో అక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా విపరీతంగా పెంచేస్తున్నారు, రైతులు పెంచేస్తున్నారు. మెయిన్ రైతులు ఎప్పుడైతే పెంచారో ఆటోమేటిక్గా ఆ రేట్లో కొన్నప్పుడు మన స్క్వేర్ యార్డ్ రేట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందండి. అదొకటి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. ఎందుకంటే మనకు రీజనబుల్ రేట్లో కానీ ల్యాండ్ దొరకగలిగితే మనం రీజనబుల్ రేట్లోనే మనం కన్జ్యూమర్కి ఇవ్వగలుగుతామండి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఒక మధ్యతరగతి సామాన్య మానవుడు కానీ, ఒక చిన్న ఎంప్లాయీ కానీ ఇప్పుడు ల్యాండ్ కొనే పరిస్థితి లేదండి. కానీ మరి కొనకుండా ఉండలేము. మన జీవితంలో మనం ప్రతి ఒక్కరి కళ ఏంటంటే సొంత ఇంటి కళ అంటారు. సొంత ఇల్లు కావాలి సిటీలో కావాలనుకుంటే కొనే పరిస్థితి లేదు.
ఎందుకంటే కోట్ల రూపాయలు విల్లాస్ కానీ లేదంటే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మనం కోట్ల రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి. మీరు చెప్పినట్టు ఒక 50 లక్షల రూపాయలు పెట్టి కొనాలి అనుకుంటే మనకి బెస్ట్ ఆప్షన్ ఏముందంటే సదాశివపేట. ఓకే. సదాశివపేట దగ్గర నుంచి మనం కొనుక్కోవచ్చు, కొంచెం పెద్ద ఎక్స్టెన్షన్లో కూడా రావచ్చు. నేను చెప్పే సలహా ఏంటంటే సార్, నాకున్న అనుభవంతో చెప్తాను కస్టమర్లకి, లో బడ్జెట్లో కొనండి. ఎక్కడైనా సరే దూరం వెళ్ళినా పర్వాలేదు, 100 కిలోమీటర్లు వెళ్ళండి, నష్టం లేదు. లో బడ్జెట్లో ఉండాలి, మీకు జెన్యూన్ ల్యాండ్ అయి ఉండాలి, అప్రూవల్స్ అయి ఉండాలి, రేర్ అయి ఉండాలి, డెవలప్మెంట్స్ అయి ఉండాలి. సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా చూడండి. అది ఈ హైవేనా, వెస్ట్ జోనా, లేదంటే సౌత్ జోనా, ఈస్ట్ జోనా అని కాదండి. మన బడ్జెట్ ఎంత ఉందో, మన దగ్గర 20 లక్షలే ఉంది, 20 లక్షలకి ఎక్కడ వస్తుంది, అక్కడికి వెళ్ళి మీరు జెన్యూన్గా ఉన్న ల్యాండ్, జెన్యూన్గా ఉన్న వెంచర్లు అక్కడ ఇన్వెస్ట్ చేయండి. తక్కువ రేట్లు కదా వస్తున్నాయి కదా అని చెప్పేసి మనం అనాథాజీ లేఅవుట్లో కానీ, లేదంటే నేను చెప్పకూడదు ఫామ్ ల్యాండ్స్ అని గుంటలు లెక్కన కొని మరి అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన ప్లాట్కి ముప్పు వస్తుందండి. మనకి అది రేపొద్దుట అది ఎవరు కబ్జా చేస్తారో తెలియదు. అంచేత అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనకున్న అమౌంట్లోంచి జెన్యూన్గా ఉన్న ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను సలహా ఇస్తాను.